సరే, మొదటి ప్రశ్న చూద్దాం. ప్రశ్న 31. తెలుగు చరిత్రలో ఒక వెలుగు వెలిగిన కాలం ఏ కాలం? అంటే తెలుగువారి చరిత్రలో స్వర్ణయుగంగా పిలువబడే కాలం ఏది అనడుగుతున్నారు. ఇక్కడ మనకు 4 ఎంపికలిచ్చారు. 1 యాదవులు, 2 చోళులు, 3 కాకతీయులు, 4 పశ్చిమ చోళులు. చూడటానికి ఈ ప్రశ్న చాలా సూటిగా ఉన్నప్పటికీ దీని వెనుక ఉన్న లాజికేంటో, సరైన జవాబును ఎలా గుర్తించాలో ఇప్పుడు విశ్లేషిద్దాం. మనము ఒక్కో ఎంపికను ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. మొదటి ఎంపిక యాదవులు. వీరు దేవగిరిని రాజధానిగా చేసుకుని ప్రధానంగా మరాఠీ, కన్నడ ప్రాంతాలను పాలించారు. కాబట్టి ఇది మన తెలుగు స్వర్ణయుగం అయ్యే ఛాన్స్ లేదు కదా. ఇక రెండవది చోళులు. వీరు దక్షిణ భారతదేశంలో అద్భుతమైన రాజవంశమే, కాదనలేం. కాని వారి ప్రధాన కేంద్రం తమిళ ప్రాంతం. 4వ ఎంపిక పశ్చిమ చోళులు. వీరు కూడా ప్రధానంగా తెలుగు ప్రాంతాలను ఏకీకృతం చేసినవారు కారు. ఇక మిగిలింది 3వ ఎంపిక. అవును, కాకతీయులు. వీరు మాత్రమే అప్పటివరకు చెల్లాచెదురుగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చి ఒకే పరిపాలనా గొడుగు కిందకు తీసుకువచ్చారు. కాబట్టి మన సరైన సమాధానం ఎంపిక 3 కాకతీయులు. కాకతీయుల కాలంలోనే తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం ఇంకా ఆర్థిక వ్యవస్థ అపూర్వమైన అభివృద్ధిని సాధించాయి. వ్యవసాయం పరంగా చూసుకుంటే గొలుసుకట్టు చెరువుల నిర్మాణం వల్ల ఊహించని స్థాయిలో వ్యాపారం కూడా వృద్ధి చెందింది. అందుకే కాకతీయుల కాలాన్ని తెలుగు చరిత్రలో ఒక వెలుగు వెలిగిన స్వర్ణయుగంగా మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఇక ప్రశ్న 32 చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యంచే మొట్టమొదటి ముస్లిం దండయాత్రను ఎదుర్కొని దాన్ని ఓడించడంలో విజయవంతమైన కాకతీయ పాలకులు ఎవరు? ఎంపికలు గమనిస్తే 1 గణపతి, 2 రుద్రుడు, 3 రుద్రమ, 4 ప్రతాపరుద్రుడు. ఈ నలుగురిలో ఏ పాలకుడు ఆ క్రూరమైన ఖిల్జీ సైన్యాన్ని ఎదుర్కొని విజయవంతంగా తిప్పికొట్టాడో మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనం ఎలిమినేషన్ పద్ధతినే వాడదాం. మొదటి ఎంపిక గణపతిదేవుడు. ఈయన 13వ శతాబ్దం మొదటి సగంలో రాజ్యాన్ని విస్తరించాడు. అసలు ఆ సమయంలో ఢిల్లీ సుల్తానులు దక్షిణానికే రాలేదు, కాబట్టి ఈయన కారు. 2వ ఎంపిక రుద్రదేవుడు. ఈయన ఇంకా ముందు కాలానికి చెందిన రాజు. 3వ ఎంపిక మనందరికీ తెలిసిన వీరనారి రుద్రమదేవి. ఆమె తన కాలంలో యాదవులు, పాండ్యులతో పోరాడారు కాని అల్లావుద్దీన్ ఖిల్జీతో కాదు. అంటే కాలక్రమం ప్రకారం చూస్తే ఈ ముగ్గురు పాలకుల సమయానికి ఖిల్జీ దండయాత్రలు ఇంకా మొదలవ్వలేదు. అంటే సహజంగానే మన సరైన సమాధానం ఎంపిక 4 ప్రతాపరుద్రుడు. అల్లావుద్దీన్ ఖిల్జీ క్రీస్తుశకం 1296 తర్వాత అధికారంలోకి వచ్చి తన సైన్యాన్ని క్రీస్తుశకం 1303లో కాకతీయ రాజ్యంపైకి పంపాడు. అప్పుడు ఉప్పరపల్లి వద్ద జరిగిన భయంకరమైన యుద్ధంలో ప్రతాపరుద్రుడి సైన్యం ఢిల్లీ సుల్తానుల సైన్యాన్ని చిత్తుగా ఓడించి పారద్రోలింది. దక్షిణ భారతదేశ చరిత్రలో ఇదొక అద్భుతమైన విజయమని చెప్పాలి. ఇప్పుడు ప్రశ్న 33 చదువుదాం. క్రీస్తుశకం 1162లో కాకతీయరాజు నిర్మించిన 1000 స్తంభాల గుడి ఎక్కడ ఉంది? ఎంపికలో 1 హన్మకొండ, 2 గుంటూరు, 3 విజయనగరం, 4 కందూరు. కళాత్మకతకు పెట్టింది పేరనే నిర్మాణం సరిగ్గా ఏ ప్రాంతంలో ఉందో అడుగుతున్నారు. ఇది నేరుగా అడిగిన ప్రశ్న అయినా చాలా ముఖ్యమైన ప్రశ్న. దీని చారిత్రక నేపథ్యాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకుందాం. క్రీస్తుశకం 1158లో కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు రుద్రదేవుడు. ఆయన తన సైనిక విజయాలకు గుర్తుగా క్రీస్తుశకం 1162లో ఒక మహాద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు. అదే శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం. దీన్నే మనం వాడుక భాషలో 1000 స్తంభాల గుడి అని పిలుస్తుంటాం. ఇది ఆ కాలం నాటి కాకతీయుల ప్రారంభ రాజధానిలో నిర్మించబడింది. ఇంతకీ ఆ ప్రారంభ రాజధాని ఏదో మీకు ఇప్పటికే అర్థమయ్యుంటుంది కదా. ఖచ్చితంగా హన్మకొండ. కాబట్టి మన సరైన సమాధానం ఎంపిక 1 హన్మకొండ. గుంటూరు, విజయనగరం, కందూరు అనేవి కాకతీయుల తొలి రాజధానులు కావు. కాబట్టి వాటిని మనం సులభంగా ఎలిమినేట్ చేయొచ్చు. నక్షత్రాకారపు పునాదిపై అత్యంత అద్భుతమైన నగిశీలతో చెక్కబడిన ఈ 1000 స్తంభాల గుడి నిజంగా కాకతీయ వాస్తుశిల్పానికి ఒక మణిముకుటం. ప్రశ్న 34 చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూద్దాం. కాకతీయ రాజ్య స్థాపనతో కన్నడ రాజుల పాలన ఆంధ్రాలో అంతమైనది అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? ఎంపికలు చూస్తే 1 పివి పరబ్రహ్మశాస్త్రిగారు, 2 ఎం రామారావుగారు, 3 ఎస్ఎంవై శాస్త్రిగారు, 4 జీటీ బాగ్.
ఆంధ్రాలో వచ్చిన ఈ అతిపెద్ద రాజకీయ పరివర్తనను గుర్తించిన ఆ ప్రముఖ చరిత్రకారుడు ఎవరో మనం తెలుసుకోవాలి. అసలు ఈ వాక్యం వెనుక ఉన్న అర్థాన్ని ఒక్కసారి గమనించండి. కాకతీయులు స్వతంత్ర రాజులు కాకముందు తెలంగాణ ఇంకా ఆంధ్ర ప్రాంతాలు కళ్యాణికి చెందిన పశ్చిమ చాళుక్యుల ఆధిపత్యంలో అంటే కన్నడ రాజుల కింద ఉండేవి. అయితే కాకతీయ సామ్రాజ్య స్థాపనతో ఆంధ్ర ప్రాంతంలో ఈ కన్నడ ఆధిపత్యం పూర్తిగా ముగిసిపోయింది. ఒక స్వదేశీ స్వతంత్ర తెలుగు పరిపాలనా వ్యవస్థ ఆవిర్భవించింది. ఇంత పెద్ద రాజకీయ సాంస్కృతిక మార్పును శాసనాల ఆధారంగా చాలా లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే సుప్రసిద్ధ శాసన పరిశోధకుడు, చరిత్రకారుడు డాక్టర్ పివి పరబ్రహ్మశాస్త్రిగారు. కాబట్టి సరైన సమాధానం ఎంపిక 1. ఆయన కాకతీయుల శాసనాలను ఎంతో నిశితంగా అధ్యయనం చేసి ఈ వాస్తవాన్ని తన రచనల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. చరిత్రను ఇంత సునిశితంగా అర్థం చేసుకోవడంలో ఇలాంటి పండితుల పాత్ర ఎంత కీలకమో ఈ ప్రశ్న ద్వారా మనకు తెలుస్తోంది కదూ. మన చివరి ప్రశ్న అనగా ప్రశ్న 35 చదుదాం. హనుమకొండ నుండి వరంగల్కు రాజధానిని తరలించినవారు ఎవరు? ఇక్కడ మనకు 4 ఎంపికలున్నాయి. 1 రెండవ ప్రోలరాజు, 2 రెండవ రుద్రదేవుడు, 3 మహాదేవరాజు, 4 గణపతిదేవుడు. ఒక సామ్రాజ్యానికి గుండెకాయలాంటి రాజధానిని మార్చాల్సిన అవసరం ఈ 4 రాజుల్లో ఎవరికొచ్చిందో మనం కనుక్కోవాలి. ఇక్కడ మళ్ళీ మనం కొంచెం విశ్లేషణాత్మకంగా ఆలోచిద్దాం. రెండవ ప్రోలరాజు హనుమకొండ రాజధానిగానే తన రాజ్యాన్ని స్థిరపర్చుకున్నాడు. రెండవ రుద్రదేవుడు కూడా హనుమకొండలోనే పాలించి ఆ 1000 స్తంభాల గుడిని కట్టించాడని మనం ఇందాకే 33వ ప్రశ్నలో చదువుకున్నాం కదా. ఇక మహాదేవుడు, ఆయన పాలనాకాలం చాలా తక్కువ. ఆయన దేవగిరిపై యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. కాని ఆయన కుమారుడైన గణపతిదేవుడి కాలానికొచ్చేసరికి రాజ్యం ఊహించని స్థాయిలో విస్తరించింది. ఏకంగా సముద్ర తీరం వరకు సామ్రాజ్యం వ్యాపించింది. అంత పెద్ద రాజ్యానికి హనుమకొండ రక్షణ ఏమాత్రం సరిపోదు అని ఆయన భావించాడు. అందుకే ఏకశిలా నగరం అని పిలువబడే ఓరుగల్లు అంటే ఇప్పటి మన వరంగల్ భౌగోళికంగా మరింత సురక్షితమైనది అని, ఒక విశాలమైన దృఢమైన కోట నిర్మాణానికి అది చాలా అనుకూలమైనది అని గణపతిదేవుడు గుర్తించాడు. వెంటనే రాజధాని తరలింపును ప్రారంభించి అద్భుతమైన వరంగల్ కోట నిర్మాణానికి ఆయనే స్వయంగా శ్రీకారం చుట్టాడు. కాబట్టి మన సరైన సమాధానం ఎంపిక 4 గణపతిదేవుడు.